హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ హేటెడ్ తెలుగు. ఇప్పుడు మనం మార్కెట్ సైకాలజీ అంటే ఏంటి, ఈ మార్కెట్ సైకాలజీ వల్ల మనకి ఉపయోగాలు ఏంటి, ఇది అర్థం చేసుకోవడం వల్ల మనం స్టాక్ మార్కెట్లో ఎలా మనం విన్ రేట్ని డబల్ చేసుకోవచ్చు అనేసి అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక 100 రూపాయలు ఉన్న షేర్ని మనం బై చేసాం, అది 90కి పడిపోయింది. అప్పుడు మన మైండ్ సెట్ ఎలా ఉంటుంది? 90% ఆఫ్ ద ట్రేడర్స్ మార్కెట్లో ఎందుకు లూజ్ అవుతున్నారు అనే దానికి ఆన్సర్ వచ్చి మైండ్ సెట్. ఈ మైండ్ సెట్ని మనం మార్కెట్ సైకాలజీలో మొదటి అంశంగా మనం గ్రీడ్ అండ్ ఫియర్, ఈ రెండు అంశాల గురించి మాట్లాడుకుందాం. ఇందులో మొదటి అంశంగా ఫోమో అనే కాన్సెప్ట్ వస్తుంది. ఫోమో అంటే ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్. సో మనం స్టాక్ మార్కెట్లో ఫస్ట్ మొదటిగా ఆలోచించాల్సింది ఏంటంటే ఈ ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ అనే అంశాన్ని మనం మినిమైజ్ చేసుకోవాలి. ఇది మినిమైజ్ చేయాలంటే ఫస్ట్ ఈ ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ ని ఎలా కనిపెట్టాలి? ఒక ఆపర్చునిటీని మిస్ అవుతున్నాం. ఫర్ ఎగ్జాంపుల్, 100 రూపీస్ ఉండే స్టాక్ 500 రూపీస్కి అయితే వెళ్ళింది. అప్పుడు ఏమనిపిస్తుంది? 500 రూపీస్కి వెళ్ళింది కదా, అది 1000 కూడా వెళ్తుంది అనేసి మనం అయితే ఇన్వెస్ట్ చేస్తాం. సో అది ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ లోకి ఎగ్జాంపుల్ లోకి వస్తుంది. సో అలా ఇన్వెస్ట్ చేయకూడదు. ఎప్పుడైనా ఒక స్టాక్ లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు మనం దాని యొక్క లోస్, రెసిస్టెన్స్, సపోర్ట్ లైన్స్ దగ్గర బై చేస్తూ సెల్ చేస్తూ ఉండాలి. అండ్ ఈ ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ అనే ఎమోషన్ ని మనం దాటుకొని అయితే వెళ్ళాలి. ఇప్పుడు ఫియర్ గురించి మాట్లాడడం, ఇప్పుడు గ్రీడ్ గురించి మాట్లాడదాం. గ్రీడ్ అంటే ఏంటో కాదండి, మీరు ఒక పొజిషన్ ఆర్ స్టాక్ తీసుకున్నారు, సపోజ్ 100 రూపీస్ దగ్గర బై చేశారు, అది 150 రూపీస్కి వెళ్ళింది, కానీ మీరు స్టిల్ హోల్డ్ చేస్తున్నారు. మీ ఎక్స్పెక్టేషన్ ఏంటంటే 200 వరకు వెళ్తుంది, అక్కడ క్లోజ్ చేద్దామని. ఆ స్టాక్ 170, 180 దగ్గరికి వెళ్ళి రివర్సల్ అయ్యి అగైన్ 140, 130 దగ్గర అయితే క్లోజ్ అవుతుంది. సో మీరు ఎక్స్పెక్ట్ చేసినంత ప్రాఫిట్స్ రాకుండా గ్రీడ్ లోకి వెళ్తే వచ్చిన ప్రాఫిట్స్ ని కూడా లాస్ అయిపోతారు. కాబట్టి ఎప్పుడు గ్రీడ్ గా అయితే ఆలోచించద్దండి. మనం మినిమం స్టాప్ లాస్ అండ్ మినిమం టార్గెట్స్ పెట్టుకొని అయితే స్టాక్ మార్కెట్ లో ట్రేడింగ్ చేసుకుంటే సేఫ్ ట్రేడింగ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఎప్పుడైతే మార్కెట్లో మూవ్మెంట్ ఉంటుందో, వాల్యూమ్స్ బాగుంటాయో, ఎప్పుడైతే బయింగ్ ఎక్కువ జరుగుతూ ఉంటుందో, ఇంట్రాడేలో మనం అయితే ఆ స్టాక్ ని సెలెక్ట్ చేసుకొని, ఆ బయింగ్ ఎక్కువ జరిగే స్టాక్ ని సెలెక్ట్ చేసుకొని మనం అయితే ట్రేడింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ గ్రీడ్ కి అయితే వెళ్ళినప్పుడల్లా మనం ఖచ్చితంగా మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ 90% ఆఫ్ ద టైమ్స్ మనం ట్రేడ్ కోల్పోవడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి. మాక్సిమం ప్రాఫిట్స్ అయితే తీయలేము మార్కెట్ నుంచి. సో ట్రైలింగ్ స్టాప్ లాస్ అనే కాన్సెప్ట్ యూజ్ చేసుకొని మనం మినిమైజ్ చేసుకోవచ్చు అండి. అంటే ఏం లేదు, ఇప్పుడు 100 రూపీస్ మీరు స్టాక్ కొన్నారు, అది 150కి వెళ్ళింది అండ్ మీరు 200 ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అప్పుడు మీ స్టాప్ లాస్ అనేది 150 పెట్టేసి టార్గెట్ అనేది 200 పెట్టుకోండి, అప్పుడు మీరు లాస్ అవ్వరు. సో ఈ ట్రైలింగ్ స్టాప్ లాస్ కాన్సెప్ట్ యూజ్ చేసుకొని ఈ గ్రీడింగ్నెస్ అనేది తగ్గించుకోవచ్చు అండ్ ఫెయిల్యూర్ అవ్వకుండా ట్రేడ్ అనేది కాపాడుకోవచ్చు. మన స్టాక్ మార్కెట్ లో ఈ సైకాలజీని అర్థం చేసుకోవాలంటే మార్కెట్ సైకాలజీ అనేది ఎలా బిహేవ్ చేస్తుంది. మార్కెట్ సైకాలజీ అంటే ప్రస్తుతం ఉన్న మార్కెట్ కండిషన్ నుంచి నెక్స్ట్ మార్కెట్ మూవ్ ఏంటి అనేది కూడా ప్రెడిక్ట్ చేయొచ్చు ఈ సైకాలజీ కానీ మనం కానీ ఖచ్చితంగా అర్థం చేసుకుంటే. మార్కెట్ సైకాలజీని అర్థం చేసుకోవడానికి 4 స్టేజెస్ అయితే ఉన్నాయండి. ఇందులో మొదటి స్టేజ్ వచ్చేసి అక్యూమిలేషన్. ఈ మొదటి స్టేజ్ లో అక్యూమిలేషన్ లో RSI అనే కాన్సెప్ట్ అనేది వెరీ ఇంపార్టెంట్ యాక్ట్ అవుతుంది. రిలేటివ్ స్ట్రెంత్ ఇండెక్స్ అంటే ఓవర్ సెల్లింగ్ అయిపోయినప్పుడు మనమైతే ఆ స్టాక్ ని బై చేయాల్సి ఉంటుంది. సో అక్కడే ఇన్వెస్టర్స్ అనే వాళ్ళు కూడా బై చేస్తూ ఉంటారు అండ్ స్టాక్ ని పైకి తీసుకెళ్తూ ఉంటారు. సో ఈ సపోర్ట్ జోన్స్ దగ్గర ఖచ్చితంగా బయింగ్ అనేది ఖచ్చితంగా మన FIS కానీ DIS కానీ రిటైల్ ఇన్వెస్టర్స్ అనే వాళ్ళు చేయరు. FIS అనే వాళ్ళు బై చేస్తూ ఉంటారు, కానీ రిటైల్ ఇన్వెస్టర్స్ అనే వాళ్ళు ఈ సపోర్ట్ జోన్స్ దగ్గర మార్కెట్ కిందకి వెళ్ళినప్పుడు తర్వాత బై చేద్దాంలే అనుకుంటారు. అది తప్పు. ఎందుకంటే సపోర్ట్ దగ్గర ఖచ్చితంగా ఈ FIS, ఫారెన్ ఇన్వెస్టర్స్ అనే వాళ్ళు ఖచ్చితంగా అక్యూములేట్ చేస్తూ కొంచెం మార్కెట్ ని ఆర్ స్టాక్ ని పైకి తీసుకెళ్ళడానికి ట్రై చేస్తారు. సో అక్యూములేషన్ స్టేజ్ లో అయితే మనం కొంచెం జాగ్రత్తగా అయితే ఉండాల్సి ఉంటుంది. మనం మన స్టాక్ ని ఆర్ ఆప్షన్ ని బై చేసేటప్పుడు మనం ఈ క్యాండిల్స్ ని చూసుకొని, ఈ వాల్యూమ్స్ ని చూసుకొని, ఈ వాల్యూమ్స్ కానీ క్యాండిల్ తో పాటు మ్యాచ్ అవుతుంటే, వాల్యూమ్ అప్ అండ్ క్యాండిల్ కూడా అప్ ఉంటే, ప్రైస్ కూడా అప్ ఉంటే మనం అయితే ట్రేడ్ తీసుకోవాల్సి ఉంటుంది. ఈ అక్యూములేషన్ జోన్ లో మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఈ సపోర్ట్ జోన్ దగ్గర మనం అయితే ట్రేడ్ తీసుకోకూడదు. సో ట్రేడ్ ఎప్పుడు తీసుకోవాలంటే ఎప్పుడైతే టర్న్ అవుతుందో, సపోర్ట్ జోన్ ని టచ్ అయ్యి తర్వాత రివర్సల్ అవుతూ ఉంటుందో ఆ టైంలో మాత్రమే మనం అయితే ట్రేడ్ అయితే ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. అప్పుడే మనకి విన్ రేట్ అనేది చాలా ఎక్కువ పెరుగుతుంది. సెకండ్ స్టేజ్ ఏంటంటే మార్కప్ స్టేజ్. ఏంటంటే మనకి మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ న్యూస్ వల్ల కూడా మార్కెట్ మూవ్మెంట్ ఉంటుంది ఆర్ స్టాక్ మూవ్మెంట్ ఉంటుంది. సపోజ్ రిలయన్స్ కంపెనీ ఉంది. సో ఈ రోజు రిలయన్స్ రిజల్ట్స్ రాబోతున్నాయి. మీ ఎక్స్పెక్టేషన్ ఏంటంటే రిలయన్స్ కంపెనీ టాప్ కంపెనీ కాబట్టి అది మంచిగా పర్ఫామ్ చేస్తుంది కాబట్టి మంచి ప్రాఫిట్స్ వస్తాయి, పైకి వెళ్తుంది అని బై చేసి పెట్టుకుంటాం. కానీ రిజల్ట్ వచ్చిన తర్వాత ఎక్స్పెక్టెడ్ కంటే ఎక్కువ రాలేదు కాబట్టి స్టాక్ అనేది కింద పడుతూ ఉంటుంది. కానీ రిటైలర్స్ మాత్రం ఆలోచన ఇలా ఉంటుంది. కానీ FIS ఆలోచన ఎలా ఉంటుందంటే, ఫారెన్ ఇన్వెస్టర్స్ ఆలోచన ఎలా ఉంటుందంటే, ఈ స్టాక్ పెరుగుతుంది పెరగదు అనేసి వాళ్ళు ప్రీవియస్ అనాలిసిస్ చేసుకుంటూ ఉంటారు. డైలీ మార్కెట్ అప్డేట్స్ ఇవన్నీ ఫాలో అవుతూ, ఈ మనీ కంట్రోల్లో కానీ ఇలాంటి యాప్స్లో ఫాలో అవుతూ ఈ రిజల్ట్స్ని ఒక అంచనా వేసుకొని ఇన్సైడర్ ఇన్ఫర్మేషన్ ద్వారా కానీ ఫారెన్ ఇన్వెస్టర్స్ ఎక్కడున్నారని తెలుసుకొని వాళ్ళైతే ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు ఈ స్టాక్స్లో. సో అప్పుడు మనం ఈ రిజల్ట్స్ అప్పుడు కానీ ఏదైనా న్యూస్ వచ్చినప్పుడు కానీ, ఈ వార్ కానీ, US-Iran వార్, రీసెంట్గా జరిగిన US-Iran వార్ కానీ, క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ కానీ, రూపీ డాలర్ రేట్ కానీ, ఇన్ఫ్లేషన్ కానీ, GDP కానీ, ఏదైనా ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్స్ కానీ, సెంట్రల్ బ్యాంక్ గోల్డ్ బయింగ్ కానీ, ఇలాంటి న్యూస్ వల్ల కూడా మార్కెట్ మూవ్ అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ న్యూస్ ని పరిగణలోకి తీసుకొని మనం అయితే ట్రేడింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది మార్కప్ స్టేజ్ అనుకోవాలి. ఇలాంటి టైంలో ఆ న్యూస్ అనేది మన మార్కెట్ ని ఎలా ఎఫెక్ట్ చేస్తుందని అనాలిసిస్ చేసుకుంటూ ఒక సైకలాజికల్ గా ఆలోచించి మనం అయితే ఒక డెసిషన్ తీసుకొని మనం అయితే ఇన్వెస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అప్పుడే మనం
90% ఆఫ్ ద టైమ్స్ మనం అయితే ఖచ్చితంగా స్టాక్ మార్కెట్ లో విన్ అవ్వచ్చు. ఇక థర్డ్ స్టేజ్ మాట్లాడుకుంటే డిస్ట్రిబ్యూషన్ స్టేజ్. ఈ డిస్ట్రిబ్యూషన్ స్టేజ్ లో ఏం జరుగుతుందంటే స్టాక్ ఆర్ మార్కెట్ అనేది పైకి వెళ్తూ ఉంది, ఆర్ ఇండెక్స్ అనేది పైకి వెళ్తుంది, బుల్లిష్ మూవ్మెంట్ ఉంది, కానీ ఈ రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్ లైన్స్ అనేది మనం డ్రా చేసుకుంటాం. అండ్ అక్కడ మనం ఏం చేస్తాం, ప్రజెంట్ మార్కెట్ అయితే బులిష్ గా ఉంది అండ్ పెద్ద ప్లేయర్స్, బిగ్ ప్లేయర్స్ వచ్చేసి ఆ రెసిస్టెన్స్ జోన్ దగ్గర సెల్ ఆఫ్ అయితే చేస్తారు. ఖచ్చితంగా ఆ రెసిస్టెన్స్ జోన్ దగ్గర సెల్ ఆఫ్ చేస్తారు అని తెలిసి కూడా మనం బ్రేక్అవుట్ ఇస్తుందేమో అనేసి ఒక అంచనాతో మనం అయితే ట్రేడ్ ని తీసుకుంటాం అక్కడ. సో అది తప్పు. ఎందుకంటే ఆ కింద నుంచి పైకి వెళ్ళినప్పుడు, లో నుంచి హైకి వెళ్ళినప్పుడు తీసుకోలేని ట్రేడ్ నువ్వు రెసిస్టెన్స్ దగ్గర మనం ప్లేస్ చేస్తే ఖచ్చితంగా లాస్ అయితే అవుతాం. అక్కడ కన్సాలిడేషన్ లో ప్రైస్ మూవ్మెంట్ ఉండదు కాబట్టి, మొమెంటం ఉండదు కాబట్టి, అంత వొలటిలిటీ ఉండదు కాబట్టి ఖచ్చితంగా ప్రైస్ మూవ్మెంట్ వల్ల మన స్టాప్ లాస్ అనేది హిట్ అయిపోతుంది. అందువల్లే మనం మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ 90% ఆఫ్ ది టైమ్స్ ట్రేడ్ ని లాస్ లో అయితే క్లోజ్ చేస్తూ ఉంటాం. దీనివల్ల మనం ఏం చేయాలంటే, మన డొమెస్టిక్ ఇన్వెస్టర్స్ అనే వాళ్ళు ఏం చేయాలంటే ఈ రెసిస్టెన్స్ లైన్స్ దగ్గర ట్రేడ్ అయితే అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. ఎప్పుడైతే ఈ రెసిస్టెన్స్ లైన్ ని బ్రేక్ చేసుకుంటూ ఎప్పుడైతే ఈ ఫారెన్ ఇన్వెస్టర్స్ ఆర్ బిగ్ ప్లేయర్స్ అనే వాళ్ళు సెల్లింగ్ చేయకుండా మనకు అనిపిస్తుందో 15 మినిట్స్ క్యాండిల్స్ క్లోజింగ్ చూసుకొని రెసిస్టెన్స్ లైన్స్ దగ్గర ఆ 15 మినిట్స్ క్యాండిల్ అనేది రెసిస్టెన్స్ లైన్ కంటే పైన క్లోజ్ అయితే అప్పుడు మనం ఒక 2-3 క్యాండిల్స్ అయితే చూడాల్సి ఉంటుంది. ఒక హాఫ్ అన్ అవర్ అంటే 2 క్యాండిల్స్ 15 మినిట్స్ క్యాండిల్స్ చూడాల్సి ఉంటుంది. తర్వాతే మనం ట్రేడ్ ని ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ప్రెసెంట్ అయితే నిఫ్టీలో 24,000 లెవెల్ అనేది వెరీ ఇంపార్టెంట్ లెవెల్ అయింది. ఆ లెవెల్ ని బ్రేక్ చేయడం చాలా కష్టంగా మారింది. బ్రేక్ చేసినా సరే మళ్ళీ రిటర్న్ వచ్చి బౌన్స్ బ్యాక్ వచ్చి ప్రీవియస్ ప్యాటర్న్స్ ఏమైనా ఉన్నాయా, ముందు వీక్ ఆర్ అంతకు ముందు మంత్ 24,000 దగ్గర ఏం జరిగింది అనే డేటాని కలెక్ట్ చేసుకొని కొంచెం అనాలిసిస్ చేసుకొని అయితే మనం అయితే ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. అండ్ బిగ్ ప్లేయర్స్ అనే వాళ్ళ మైండ్ సెట్ ని మనం అర్థం చేసుకొని ట్రేడ్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ఫోర్త్ స్టేజ్ ఏంటంటే మార్క్ డౌన్. సో ఒక్కొక్కసారి ఏదైనా న్యూస్ రావచ్చు. ఏంటంటే ఇప్పుడు యుఎస్ ఇరాన్ వార్ జరిగింది అంటే ఏంటి, యుఎస్ ఇరాన్ వార్ జరిగినప్పుడు క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ పెరుగుతాయి, గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైసెస్ తగ్గుతాయి అండ్ మన ఇండియన్ మార్కెట్స్ పడతాయి. ఇది అందరికీ తెలిసిందే. సో ఈ న్యూస్ అనేది మన స్టాక్ మార్కెట్ ని ఎలా ఎఫెక్ట్ చేస్తుందని అర్థం చేసుకున్నాం ప్రెసెంట్. కానీ ఒక్కొక్కసారి ఏం చేస్తుందంటే న్యూస్ అనేది జరిగితేనే మార్కెట్ అనేది రిఫ్లెక్ట్ అవుతుంది. ఒక న్యూస్ వల్లనే మార్కెట్ అనేది పైకి వెళ్ళడం కిందకి వెళ్ళడం జరగదు మోస్ట్ ఆఫ్ ది టైమ్స్. 80% ఆఫ్ ది టైమ్స్ న్యూస్ వల్లనే మార్కెట్ మూవ్ అవుతుంది మనం అనుకున్నట్టు. బట్ ఆ 20% ఆఫ్ ది టైమ్స్ మార్కెట్ అనేది ఎప్పుడైతే ఆ ఫెడ్ మీటింగ్ కానీ, ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్స్ కానీ, సెంట్రల్ బ్యాంక్ గోల్డ్ బయింగ్ కానీ, ఇన్ఫ్లేషన్ జీడీపీ డేటా కానీ, ఒక అంచనాలు ఉన్నప్పుడు ఆర్ బీహార్ ఎలక్షన్స్ కానీ, ఎలక్షన్ రిజల్ట్స్ కానీ, ఈ నెక్స్ట్ పిఎం ఎవరు అవుతారు అనేసి కానీ, ఈ ఎలక్షన్ రిజల్ట్స్ కానీ డిసైడ్ చేస్తాయా అంటే చేయవు మార్కెట్ ని. ఎందుకంటే ఇప్పుడు బీజేపీ గవర్నమెంట్ ఉంది ఆల్రెడీ, ఈ బీజేపీ గవర్నమెంట్ నెక్స్ట్ కూడా వస్తుంది అనేసి మనం అంచనా వేస్తాం. కానీ వేరే గవర్నమెంట్ ఒకవేళ వస్తే మార్కెట్ అనేది ఫాలో అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తాం. కానీ రిజల్ట్ డే రోజు అది రిఫ్లెక్ట్ అవ్వదు. సో అలాంటి బిలీఫ్స్ ఉన్నప్పుడు ఎక్కువ సెల్లింగ్ అయితే జరిగిపోతూ ఉంటుంది మార్కెట్ లో. సో పానిక్ సెల్లింగ్ జరుగుతూ ఉంటుంది కాబట్టి మన బిలీఫ్స్ వేరే ఉంటాయి, వేరే వాళ్ళు అంటే రిటైలర్స్ వేరే బిలీఫ్స్ ఉంటాయి, ఫారెన్ ఇన్వెస్టర్స్ కి వేరే ఆలోచనలు ఉంటాయి. సో దీనివల్ల మనం మార్కెట్ ని ఖచ్చితంగా సైకలాజికల్ గా అండర్స్టాండ్ చేసుకుని ఏ మూవ్ కి ఎట్లా రియాక్ట్ అవ్వాలి, ముందుగానే ఈ రిజల్ట్స్ ఏమన్నా ఉన్నప్పుడు మనం ట్రేడింగ్ ని అవాయిడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ వొలటిలిటీ ఎక్కువ ఉంటుంది, మార్కెట్ ఎటు పడితే అటు మూవ్ అవుతూ ఉంటుంది, మన స్టాప్ లాస్ ఈజీగా హిట్ అయిపోతూ ఉంటుంది, టార్గెట్స్ అనేవి కొంచెం కష్టంగా హిట్ అవుతూ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మనం మైండ్ ని సైకలాజికల్ గా మనం ఆలోచించి మనం అయితే ట్రేడ్ తీసుకోవాల్సి ఉంటుంది. మనం సైకలాజికల్ గా స్ట్రాంగ్ గా ఉండాలి అండ్ మార్కెట్ సైకాలజీని అర్థం చేసుకోవాలంటే మనకి మెయిన్ గా డిసిప్లిన్ అనేది ఉండాల్సి ఉంటుందండి. మనం ఒక సెట్ ఆఫ్ పాయింట్స్ అనేది నోట్ చేసుకోవాల్సి ఉంటుంది. అట్లీస్ట్ 10 పాయింట్స్ అయితే నోట్ చేసుకుని ఫాలో అవుతూ ఉండాలి. నువ్వు చేసిన మిస్టేక్స్ ని అవాయిడ్ చేసుకుంటూ, ప్రాఫిట్స్ ని మాక్సిమైజ్ చేసుకుంటూ, లాసెస్ ని మినిమైజ్ చేసుకుంటూ అయితే ట్రేడింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. అప్పుడే స్టాక్ మార్కెట్ లో విన్ అవుతాం. సో ఖచ్చితంగా ఈ పాయింట్స్ అనేవి గుర్తుపెట్టుకొని మనం అయితే ట్రేడింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇందులో సైకాలజీలో వెరీ ఇంపార్టెంట్ గా 3 పాయింట్స్ అయితే మాట్లాడుకుందాం. ఇప్పుడు ఓవర్ ట్రేడింగ్ ఒకటి, స్టాప్ లాస్ పెట్టకపోవడం ఒకటి, పొజిషన్ సైజింగ్ తెలియకపోవడం ఒకటి, ఎన్ని పొజిషన్స్ తీసుకోవాలి ఆర్ మార్కెట్ కండిషన్ బట్టి ఎన్ని లాట్ సైజ్ అనేది మెయింటైన్ చేయాలనేది ఇప్పుడు మాట్లాడుకుందాం. ఇప్పుడు ప్రెసెంట్ ఫస్ట్ పాయింట్, ఓవర్ రేటెడ్ పాయింట్ ఏంటంటే ఓవర్ ట్రేడింగ్. ఇప్పుడు మనకి ఫస్ట్ ట్రేడ్ లోనే ఈ రోజు స్టార్టింగ్ ఆఫ్ ది డే ప్రాఫిట్ అనేది వచ్చింది, ఒక 5,000 ప్రాఫిట్ అనేది వచ్చింది. తర్వాత గ్రీడ్ కి వెళ్లకుండా సిస్టమ్ ని క్లోజ్ చేసి మనం అయితే సైలెంట్ గా నెక్స్ట్ డే కి ట్రేడ్ ని ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. అదే కానీ గ్రీడ్ కి వెళ్ళి నెక్స్ట్ ట్రేడ్ తీసుకుంటే ఇంకో 5,000 కూడా పోవచ్చు, -5,000 లాస్ కూడా రావచ్చు. సో ఎప్పుడు ఓవర్ ట్రేడింగ్ అనేది అవాయిడ్ చేయండి. 1-2 ట్రేడ్స్ పర్ డే ఇట్స్ ఓకే. కానీ సెకండ్ ట్రేడ్ తీసుకున్నప్పుడు కూడా మనం మినిమం స్టాప్ లాస్ తో పెట్టుకొని ముందు వచ్చిన ప్రాఫిట్ ని కాపాడుకుంటూ మనం అయితే ట్రేడింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక సెకండ్ పాయింట్ మాట్లాడుకుంటే స్టాప్ లాస్ పెట్టకపోవడం అనేది చాలా పెద్ద తప్పండి. ఎందుకంటే స్టాక్ మార్కెట్ లో మూవ్మెంట్స్ అనేవి ఎప్పుడు పడితే అప్పుడు పెద్ద మూవ్మెంట్స్ వస్తూ ఉంటాయి. అప్పుడు మనం ఒకవేళ బుల్లిష్ మూవ్ అనుకొని కాల్ ఆప్షన్ తీసుకొని హోల్డ్ చేస్తూ ఉంటే సడన్ గా బేరిష్ మూవ్ వచ్చినప్పుడు 20-30 పాయింట్స్ సడన్ గా పడినప్పుడు మనం అయితే హ్యూజ్ క్యాపిటల్ ని కోల్పోతాం. ఈ క్యాపిటల్ ని కాపాడుకోవడం అనేది స్టాక్ మార్కెట్ లో ఆర్ ఇన్వెస్టింగ్ లో వెరీ ఇంపార్టెంట్ అండి. సో ఇక థర్డ్ పాయింట్ ఏంటంటే పొజిషన్ సైజింగ్. ఈ పొజిషన్ సైజింగ్ అంటే ఏంటంటే ప్రెసెంట్ మీ క్యాపిటల్ అయితే 1 lakh అనుకోండి, ఆ 1 lakh పెట్టి కాల్ ఆప్షన్స్ కొనేయకండి, ఆ 1 lakh పెట్టి ఒకే స్టాక్ ని కొనేయకండి.
ఎందుకంటే మనం మార్కెట్ కండిషన్ ఎట్లా ఉంటుందో ఎవరికి తెలియదు. 90% ఆఫ్ ది టైమ్స్ 50% ఆఫ్ ది టైమ్స్ మన సైడ్ మూవ్ అయినా ఇంకో 50% ఆఫ్ ది టైమ్స్ మనకు ఆపోజిట్ గానే మూవ్ అవడానికి మార్కెట్ ట్రై చేస్తుంది. కాబట్టి మనమైతే ఈ పొజిషన్ సైజింగ్ లో చాలా ఇంపార్టెంట్ గా మనమైతే జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. సో ఈ పొజిషన్ సైజింగ్ లో మీ దగ్గర 1 lakh క్యాపిటల్ ఉన్నప్పుడు 50,000 పెట్టి ఒక కాల్ ఆప్షన్ కొన్నారు అండ్ 50,000 అట్లనే మీ క్యాపిటల్ ఉంచుకున్నారు. ఎందుకంటే ఎప్పుడైతే మార్కెట్ మీకు ఆపోజిట్ గా వస్తూ ఉంటుందో అప్పుడు మీరు ఈ పుట్ ఆప్షన్ బై చేసి వాటిని లాస్ ని మినిమైజ్ చేయొచ్చు. అండ్ ఎప్పుడైతే మళ్ళీ రివర్సల్ అయినప్పుడు రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్ జోన్స్ దగ్గర అప్పుడు మీరు ఈ పుట్ ఆప్షన్ ని సెల్ చేసి అప్పుడు మీరు ఈ కాల్ ఆప్షన్ హోల్డ్ చేయొచ్చు. సో అలాగా మనం హెడ్జింగ్ స్ట్రాటజీస్ వాడి కూడా మనం పొజిషన్ సైజింగ్ చేసుకొని మన క్యాపిటల్ ని మొత్తం యూజ్ చేయకుండా, మన 1 lakh ఉన్నప్పుడు మన దగ్గర క్యాపిటల్ మనం మొత్తం క్యాపిటల్ యూజ్ చేయకుండా ఒక 60 to 70% యూజ్ చేసి మిగిలింది పెట్టుకొని తర్వాత హెడ్జింగ్ స్ట్రాటజీస్ వాడుకొని మనం అయితే ప్రాఫిట్స్ లో అయితే ఉండొచ్చు మోస్ట్ ఆఫ్ ది టైమ్స్. ట్రేడింగ్ చాలా సింపుల్ అండి. ట్రేడింగ్ ని ఎంత సింపుల్ గా ఉంచితే మనకి అంత ప్రాఫిట్స్ వస్తాయండి. నాకున్న పర్సనల్ ఎక్స్పీరియన్స్ తో నేనైతే ప్రజెంట్ అయితే ఇండికేటర్స్ వాడట్లేదు, ఓకేనా. ఓన్లీ వాల్యూమ్ అనాలిసిస్ కానీ ఈ సూపర్ ట్రెండ్ కానీ ట్రెండ్ ఎలా ఉంది ఫస్ట్ ట్రెండ్ ఐడెంటిఫై చేయాలి. ట్రెండ్ ఐడెంటిఫై చేసిన తర్వాత ఫస్ట్ చేయాల్సిన పని రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్ లైన్స్, ట్రెండ్ లైన్స్ అయితే డ్రా చేసుకోవాలండి. ఈ ట్రెండ్ లైన్స్ డ్రా చేసిన తర్వాత ఈ రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్ లైన్స్ డ్రా చేసిన తర్వాత మనం ట్రెండ్ ఐడెంటిఫై చేసిన తర్వాత ట్రేడ్ అయితే తీసుకుంటాం. సో తీసుకున్న తర్వాత మార్కెట్ అనేది ఎంత స్ట్రాంగ్ గా ఉంది, ముందు క్యాండిల్స్ అనేవి ఎలా క్లోజ్ అయ్యాయి, వాటి యొక్క హై లోస్ ఏంటి, హైయర్ హైస్ ఫామ్ చేస్తుందా, లోయర్ లోస్ ఫామ్ చేస్తుందా, హైయర్ హైస్ ఫామ్ చేస్తే మార్కెట్ పైకి వెళ్తుంది, లోయర్ లోస్ ఫామ్ చేస్తే మార్కెట్ కిందకు వస్తుంది. ఇవన్నీ తెలుసుకొని మనం అయితే ట్రేడ్ తీసుకుంటున్నాను నేను ప్రజెంట్. సో ఈ 3 ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే గుర్తుపెట్టుకొని మనం అయితే ట్రేడింగ్ చేసుకుంటే ఖచ్చితంగా 90% ఆఫ్ ది టైమ్స్ మనం విన్ రేట్ అనేది మార్కెట్ లో ఉంటుంది. సో ఫస్ట్ ట్రెండ్ లైన్స్ డ్రా చేసుకోండి, రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్ లైన్స్ డ్రా చేసుకోండి, ట్రెండ్ ని ఐడెంటిఫై చేయండి. వీలైతే వాల్యూమ్స్ ని కూడా చూడండి ఎంత స్ట్రాంగ్ గా ఉన్నాయో. కానీ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోకండి. మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీకి అండ్ మీ ఫ్రెండ్స్ కి ఈ వీడియోని షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్.